దేవుని మహాకృపను బట్టి ప్రభునందు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి ఆనందించండి అని చెప్పాడు. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఎల్లప్పుడూ జయమే. ఆమేన్. కాబట్టి అప్పులైనా, రోగాలైనా, బాధలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా లోకంలో ఇతర మనుషులకు లేనివేవి మనకు లేవు కదా, అవునా? లోకములో మీకేదో ప్రత్యేకముగా ఒక వింత సంభవించుచున్నట్లు మీరు అనుకోనవద్దు. లోకములో ఉన్న శ్రమలే మీ ఎడలు కూడా నెరవేరుతున్నాయని దేవుని వాక్యం ఉంది. అప్పులు నీకే కాదు, లోకంలో చాలామందికి అప్పులు ఉన్నాయి. రోగాలు నీ ఒక్కదానికి నా ఒక్కదానికి లోకంలో చాలామందికి. మరి అందరూ రోగులు కాకపోతే హాస్పిటల్ ఎందుకు అంత కళకళలాడుతున్నాయి? కాబట్టి నాకేదో రోగం వచ్చిందంటే లోకంలో ఎవడికి రాంది నీకేదో వచ్చిందని నువ్వేం ఫీల్ అవ్వద్దు, దాన్ని బట్టి దిగులు పడొద్దు. నిరుద్యోగ సమస్య, నాకు ఉద్యోగం లేదంటే నీకే కాదు, ఉద్యోగం లేకుండా తిరుగుతున్న వాళ్ళు చాలామంది నీకంటే ఎక్కువ చదివి. దేవునికి స్తోత్రం. నీకన్నా చిన్నదో పెద్దదో పార్ట్ టైం వచ్చింది, అసలు అది కూడా లేకుండా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. నా పొలం పండలేదంటే ఇంకా లోకంలో చాలామంది పొలాలు పండలేదు. కాబట్టి లోకంలో ఎవరికి లేనిది నేను మాత్రమే అనుభవిస్తున్నాను అనేది ఏది లేదు. లోకంలో ప్రజలలో ఏది జరుగుతున్నాయో సమస్యలు నీకు కూడా ఏది జరుగుతాయి, ఎందుకంటే నువ్వు కూడా మనుషుల్లో ఒక మనిషివి కాబట్టి అయితే వాళ్ళకు లేనిది నీకున్నది ఏంటంటే నిరీక్షణ, వాళ్ళకు దొరకంది నీకు దొరికింది ఏంటంటే దేవుని కృప. వాళ్ళకు తెలియంది నీకు తెలిసింది ఏంటంటే వాళ్ళకి యేసయ్య తెలియదు, నీకు యేసయ్య తెలిసాడు, మనకి యేసయ్య తెలుసు. ఓకే, అంటే సమాధానకర్త వాళ్ళకి తెలియదు, సమాధానకర్త మనకు తెలుసు, ఇంకా మనం బాగా ఆయనకి తెలుసు. ఇప్పుడు ఆయన మనము ఆయన, ఏమంటావు? కాబట్టి ఆ మనుషులు నా కుటుంబం ప్రేమించట్లేదు, నన్ను ప్రేమించిన వాళ్ళు మోసం చేశారు. డోంట్ వరీ, మనుషులు నీ ఒక్కదానివే కాదు, ప్రేమ విషయంలో విఫలమైంది, చాలామంది విఫలమయ్యారు. కాబట్టి ఇప్పుడు ఇక ఆ ప్రేమలు వెతకొద్దు. నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. ఆ ప్రేమకు మించిన ప్రేమ ఏది లేదు. అది అగాపే, దేవుని ప్రేమ. కాబట్టి ఆభేరి రాగంలో ఒక రాగం అందుకుంటాను, ఇందులో మీరు స్వాంతన పొందొచ్చు. ఎవరిని ప్రేమించాలి? సమాధానకర్త ఎవరు? నజరేయుడగు యేసు. ఎంత చేశాడు నీకోసం? పరలోక మహిమను, కెరూబులు, శరాబులు, దూతలు, మహాదూతల మధ్య మహిమను వదిలిపెట్టేసుకొని మట్టి పురుగు అయిన నీకోసం, నా కోసం ఆయన కూడా ఒక మట్టి పురుగులాగా భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డాడు. తన మహిమనంతా విడిచి నేల మట్టుకు తగ్గించుకున్నాడు. ఎంత ప్రేమ యేసయ్య ప్రేమ! కాబట్టి నిన్నే తలచి నిన్నే వలచి దేవుడే మనుష్యుడైన చిత్రము చూడు, దేవుడే దీనుడైన చిత్రం చూడని ఆభేరి రాగంలో ఒక పాట అందుకుందాం. నిన్నే తలచి నిన్నే వలచి దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా, ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా. నీ హృదయానికి నువ్వు చెప్పుకో. హృదయమా హృదయమా నా హృదయమా, యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా, యేసయ్య స్నేహము గోరుమా, యేసయ్య స్నేహము గోరుమా. నిన్నే తలచి నిన్నే వలచి దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా, ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా. దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా,
ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా. హృదయమా హృదయమా నా హృదయమా యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా యేసయ్య స్నేహము గోరుమా, యేసయ్య స్నేహము గోరుమా. స్థిరమేలేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ కదిలే బొమ్మలు. స్థిరమేలేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ కదిలే బొమ్మలు. కలుగజేయులే నీకు గాయము చెయ్యలేవులే ఏ సాయము. గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు యేసయ్య. సాయమిచ్చి హాయినిచ్చి కౌగిట దాచును మెస్సయ్య. నీలో నిలచి నీతో నడచి మార్గమే చూపిన మంచి దేవుడు, అనురాగమే పంచిన ఆత్మీయుడు. మార్గమే చూపిన మంచి దేవుడు, అనురాగమే పంచిన ఆత్మీయుడు. హృదయమా పాడాలి. యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా నా ప్రాణమా యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు కలవరముందకు. రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు కలవరముందకు. నమ్మదగినవాడు ఈ దేవుడు, సర్వకాలము నిన్ను విడువడు. వాగ్దానమే నీకుండగా భయమేలనే ప్రాణమా. వర్ణింపగా సాధ్యమా నీపైన యేసయ్యకున్న ప్రేమ. నిన్నే పిలచి తనలా
అంతరంగమా. యేసుపై ఆనుకో నా ప్రాణమా, ఆ యేసునే నమ్ముకో అంతరంగమా. హృదయమా హృదయమా నా హృదయమా, యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా, యేసయ్య స్నేహము గోరుమా, యేసయ్య స్నేహము గోరుమా. నిన్నే తలచి నిన్నే వలచి దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా, ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా. దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా, ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా. హృదయమా హృదయమా నా హృదయమా, యేసయ్య ప్రేమను గాంచుమా. యేసయ్య స్నేహము గోరుమా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లరా, ఒక్కోసారి నేను పాటలు ఎక్కువ పాడుతూ ఉంటాను. మీకు ఏమైనా ఇబ్బంది అనిపించదా? ఇప్పుడు పాడిన పాట ఎంతమందికి ఇష్టం? అవునా? మీ అందరికి ఇష్టమేనా? అందుకే నేను పాడిచ్చాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలిగును గాక. హల్లెలూయా.